హలో, నమస్కారాలు. నా పేరు శనగంపయ్య. పంచభూతాలు గాలి, నీరు, ఆకాశము, భూమి ఇవన్నీ కూడా కోటి జీవరాశాల మీద ఆధారపడాల్సింది. మనం కూడా చెట్లు ఎట్లా ఉన్నాయి చూస్తారు కదా, పచ్చగా దట్టంగా ఉన్నాయి కదా. మాకు ఎండాకాలం కానీ చలికాలం కానీ ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఊటీలో ఎట్లా చల్లదనంగా ఉంటుందో అదే మాదిరిగా ఇక్కడ మాకు కూడా అదే మాదిరిగా ఉంటుంది. 40 సంవత్సరాల్లో వెనక్కి రండి. 1985 సంవత్సరంలో పట్టణాల్లో కానీ, పట్టణాల దగ్గరగా కానీ, రోడ్డు పక్కన కానీ, పల్లెటూరులో కానీ అడవులు దట్టగా పచ్చగా కనిపించేది. దానివల్ల వర్షాలు కూడా ఎక్కువగా మనకు కురిసేవి. ప్రస్తుతం ఇప్పుడు 2025లో కారణం ఏంటంటే చెట్లు లేవు ఎక్కడ. 1985 సంవత్సరాల చెట్లు ఎక్కువ అధికంగా ఉన్న వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. ఈ 2025 వచ్చే లోపల పట్టణాలు కానీ, పల్లెలు కానీ, రోడ్డు పక్క కానీ చెట్లు ఎక్కడా లేవు, అన్నీ నరికేశారు. దానివల్ల వర్షాలు పడడం కూడా చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు మనం తుఫాను మీద ఆధారపడాల్సిందే. తుఫాను వస్తే కానీ వర్షాలు లేవు. అందుకే వాతావరణం కూడా కాలుష్యం అయిపోయింది. కారణం ఏంటంటే ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చే పొగ, దుమ్ము, ధూళి, వాహనాల నుండి వచ్చే పొగ, అక్కడక్కడ రబ్బర్లు, గడ్డి అవన్నీ కాల్చడం వల్ల పొగ, ధూళి వాతావరణ కాలుష్యం అవడానికి ఎక్కువైంది. అందుకే ఓజోన్ పొర కూడా దెబ్బతినడం కూడా కారణమైంది. ఓజోన్ పొర హోల్స్, బొక్కలు పడడం ఎక్కువ ఏర్పడుతుంది. అందువల్లనే ఎండలు వచ్చినప్పుడు ఎండలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఏంటంటే ఓజోన్ పొర దెబ్బతింది కాబట్టి. ఓజోన్ పొర అతి నీల లిఖిత కిరణాలను హరిస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని మనం నివారించాలంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక్క చెట్టు కానీ 2 చెట్లు కానీ నాటాలి. ఏడాది పొలాలు కానీ 4-5 చెట్లు కానీ, కరువు నెలలు కానీ ఒక 5-6 చెట్లు కానీ నాటితే మనకు వర్షాలు విపరీతంగా పడతాయి. ఈ చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి. ఓటు మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ CO2, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకుంటాయి. కానీ చెట్లు ఇచ్చే ఆక్సిజన్ కంటే సముద్రం లోపల నాచుముక్కల ద్వారా ఆక్సిజన్ ఎక్కువ విడుదలవుతుంది. అవి సూర్యరశ్మి మాత్రమే గ్రహిస్తాయి. ఈ చెట్లు మనకు పళ్ళు ఇస్తాయి, మనకి కట్టెలు ఇస్తాయి, ఏదైనా వంటల గంటలు చేసుకోవాలన్నా చింతపండు ఇస్తాయి. ఈ కట్టెలు ఇది వచ్చే చెట్ల ద్వారా వచ్చేటి కిటికీలు కానీ, దారబందరగాలని ఎన్నో మనకి చాలా వరకు చెట్ల ద్వారా మనకు ఉపయోగపడుతుంది.